ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇక అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇవాళ ఉదయం నుంచి వైసీపీ మాజీ ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. నిన్న ఆయన నివాసానికి తాళం వేసి ఉండడంతో ఇవాళ మరోసారి సిట్ అధికారులు వెళ్లి సోదాలు చేపట్టారు. నిన్న హైదరాబాద్ లోని చెవిరెడ్డి కంపెనీల్లో అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. ఇక లిక్కర్ స్కామ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. ప్రతిభ ఇవాళ లిక్కర్ స్కామ్ విషయం విచారణ వేగవంతం చేసింది. సిట్ అధికారులు వేగవంతం చేశారు. ముఖ్యంగా దాదాపు ఈ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 79 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ దాదాపు 12 మంది ప్రజాప్రతినిధులు కూడా ఈ కేసులో అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ కేసు విచారణ మరింత వేగవంతం చేసిన క్రమంలోనే దాదాపు సజ్జల భార్గవ్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అలాగే ప్రద్యుమ్న, వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో ఓ ప్రైవేటు డొల్ల కంపెనీ ఏర్పాటు చేసి నిధులు మళ్లించినట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. ఆ మేరకు ఇవాళ విచారణ అయితే చేస్తున్నారు. ఆ విచారణ నేపథ్యంలోనే సిట్ అధికారులు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ మద్యం కుంభకోణం విషయంలో నిధులు మళ్లించడానికి ఆధారాలను సేకరిస్తూ క్లూస్ టీం, అలాగే సిట్ అధికారులు కూడా విచారణ వేగవంతం చేయడమే కాకుండా నిన్న చిత్తూరులోని విజయానంద రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అనంతరం ఇవాళ మోహిత్ రెడ్డి ఇంట్లో సోదాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. కేసు విచారణకు సంబంధించినటువంటి ఆధారాలు, నిధుల బదలాయింపు, వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఆ ఎవిడెన్స్ సేకరించే క్రమంలోనే ఇవాళ సిట్ అధికారులు అయితే ఈ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ల్యాప్టాప్ లో హార్డ్ డిస్క్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారని చెప్పి తెలిసింది. ఆ మేరకు దాదాపు 10 మంది సిట్ అధికారులు ఇవాళ తుమ్మలగుంటలోని మోహిత్ రెడ్డి ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. రైట్ రవివర్మ.